రాష్ట్రంలో వైసీపీ నాయకులు మానసిక రోగులుగా మారి మతి తప్పి ప్రవర్తిస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ మతి తప్పిన వైసీపీ నాయకులకు వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకుని వెళ్లి చికిత్స అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పడంతో వారంతా మతి భ్రమించి ఊర్లలో తిరుగుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు కూడా భిన్నంగా ఉందని, వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఇంకా బతికే ఉందని ఆయన మాట్లాడటం చూస్తుంటే ఎంతో హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి భరోసా ఏమిస్తున్నారు తెలుసా? వైసీపీ పార్టీ ఇంకా బతికే ఉంది అంటే ఎవరికైనా డౌట్ ఉందా చచ్చిపోయిందని? పార్టీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది 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 అని ఎవరికి భరోసా ఇస్తున్నారో, ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో, ఆయనే చెప్పుకోవడానికి, ధైర్యం చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. వైసీపీ ఇంకా బతికే ఉందని ఆయనే చెప్తున్నాడు అంటే డౌట్ ఎవరికైనా ఉంటే కదా క్లారిఫికేషన్ ఇచ్చేది. ఎవరికి డౌట్ ఉంది? ఆ మీటింగ్లో కూడా ఎంతో మందిని కూర్చోబెట్టినాడు, కొత్త కొత్త వాళ్ళతో అందరితో దండలు వేపిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళందరిలో ఒక్కసారైనా ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి కలిసినాడని మాకు అంత డౌట్ వస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగనా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగనా అనేది కూడా ప్రజలందరూ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు కూర్చొని.